హలో గైస్, రీసెంట్ గా ఇరుముడి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉంది ఏంటంటే నాకైతే నచ్చింది, బాగానే ఉంది అనిపించింది. ఇదే టెంపోలో తీస్తే నిజంగా ఒక ఎమోషన్ క్యారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చాలా రోజుల తర్వాత రవన్ ద బ్యాక్ అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. సో కంప్లీట్ ట్రైలర్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది ఏంటనేది కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఇరుముడి మూవీ వచ్చేసి రవితేజ గారి మరియు శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న మూవీ. సో శివ నిర్వాణ మంచి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ నిజం చెప్పాలి అంటే. మజిలీ మూవీ, సో ఒక 2-3 మూవీస్ ఉంటాయి. మజిలీ మూవీ, ఖుషి మూవీ. సో ఖుషి మూవీ కాకుండా మజిలీ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ శివ నిర్వాణ గారి మూవీస్ లలో నిన్ను కోరి మూవీ. సో అలాంటి డైరెక్టర్ నుంచి వచ్చే మూవీ కాబట్టి ఆటోమేటిక్ గానే మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ మూవీ చూడంగానే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ అయితే ఉంది. సో ఒక కూతురికి అమితంగా ప్రేమించే తండ్రి యొక్క కథ. సో కూతురు 5th క్లాస్ పాస్ అయినా కూడా తనకు ఒక గ్రాండ్ పార్టీ చేయడము, సో కూతురు కింద పడిపోతే చూడలేకపోవడము, ప్రతి ఒక్కరిలోనూ అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డలోనూ తన కూతుర్ని చూసుకోవడం లాంటి ఒక ఫాదర్ అండ్ డాటర్ కథ. సో అమితంగా తాగే అలవాటు ఉంటుంది, డ్రగ్ చేసే అలవాటు ఉంటుంది. సో అనుకోకుండా స్కూల్లో ఆ పాప వాళ్ళ స్కూల్లో ఒక సంఘటన జరుగుతుంది. సో అది ఒక పెద్ద రాకెట్, అంటే పిల్లల్ని మరి హింసించి వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారా, లేకుంటే ఇంకేదైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఇంకేది చేస్తున్నారా అనేది మనకు మూవీ చూసిన తర్వాతనే అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మనకేంటంటే ఆ అమ్మాయిలను బెదిరించడము, అమ్మాయిల యొక్క సీక్రెట్స్ ఏదో ఉండడము, ఆ తర్వాత అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడము, అది రవితేజ గారి పాప ఏదైతే మనీ చూడడం అయితే జరుగుతుంది. సో నాన్న చెప్తాడు అన్నట్టు, ఏది చూసినా ఏది జరిగినా ప్రతిదీ నాన్నకు చూసేలా చెప్పేయాలని చెప్పి. సో తను అక్కడ చెప్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు పెద్ద ఫైట్ ఉంటుంది, ఇట్లా అమ్మాయిలను ఇలా చేస్తున్నారని చెప్పి పెద్ద ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత రవితేజ గారు మళ్ళీ మాల వేసుకోవడం జరుగుతుంది. ఆ మాల నుంచి క్లైమాక్స్ లో ఏం జరిగింది, మాల వేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా, వీక్ అయిపోతాడు కదా అని చెప్పి రవితేజ మీద ఎలాంటి పగ తీసుకుంటారు అనేది మూవీ యొక్క స్టోరీ లాగా అనిపిస్తుంది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే అమితంగా తాగే అలవాటు ఉంటుంది. 40 days మాత్రమే తను తాగకుండా ఈ మాల వేసుకుంటాడు కదా, ఆ టైంలోనే మంచిగా ఉంటాడని చెప్పి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తుంటే ప్రాపర్ గా అనిపించింది నాకు. విజువల్స్ కానివ్వండి, రవితేజ గారి యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు. సో రవితేజ ఆల్సో వర్స్టైల్ యాక్టర్. సో అలానే అనిపించింది. ఈ మూవీ ఎందుకు నాకు బాగుంది అన్నట్లే అనిపించింది, అంటే ఈ మూవీ కొడుతుంది, ఈ మూవీ వర్కౌట్ అవుతుంది అన్నట్లే నాకైతే అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నిట్లోనూ మనకు మంచి ఫీల్ ని ఇస్తాయి. ఆ డివోషనల్ సాంగ్ కానివ్వండి, లేకుంటే నార్మల్ సాంగ్ కానివ్వండి, మనకు మంచి ఫీల్ ని అయితే ఇచ్చాయి. మూవీ కూడా చూస్తే ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. చూడాలి మరి ఇంకెలా ఉంటుంది ఏంటి అనేది మనం కంప్లీట్ గా మూవీ వచ్చిన తర్వాతనే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ గా రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకుంటే పాప పర్ఫార్మెన్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది గైస్ నాకైతే అనిపించింది, ఇలా అనిపించింది, ఓకే నాకైతే వర్త్ వాచ్ అన్నట్లే అనిపించింది. సో మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ట్రైలర్ చూస్తే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా, లేదనిపిస్తుందా? నాకైతే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఈసారి ఛానల్ తర్వాత రవణకు ఒక మంచి హిట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఆ ధమాకా హిట్ అయిన తర్వాత అసలు చాలా ఫ్లాప్స్ ఉన్నాయి, అంతకుముందు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఇది ఒక కమ్బ్యాక్ మూవీ అవ్వాలి, మళ్ళీ వరుసగా హిట్స్ చేయాలి, మసాలా ఓరియంటెడ్ కాకుండా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలి అన్నట్లు నాకైతే అనిపించింది. సో మీలో కూడా చాలా మందికి ఇదే అనిపిస్తే ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మీరు మాత్రం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్స్ ని కామెంట్ తెలియజేయండి. ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.